కన్నడ సినీ నటి హేమశ్రీ హఠాన్ మరణం చాలా సంచలనం రేకెత్తించింది. బెంగళూరు నుంచి ఆమె తన భర్త సురేంద్ర బాబుతో కలిసి అనంతపురంలోని ఒక ఫామ్ హౌస్ కు వెళ్లింది. అక్కడ హఠాత్తుగా స్పృహ కోల్పోయింది. అపస్మారక స్థితిలో ఉన్న హేమశ్రీని హుటాహుటీన కర్ణాటక రాష్ట్రంలోని హెబ్బాల్ సమీపంలో ఉన్న ఒక చర్చ్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటికే హేమశ్రీ మరణించిందని వైద్యులు నిర్ధారించడంతో హెబ్బాల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయాన్ని చెప్పాడు సురేంద్రబాబు. అసలు బెంగళూరులో ఉండాల్సిన హేమశ్రీ అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలోని ఫామ్ హౌస్ కు ఎందుకు వెళ్లింది? అక్కడ భర్తతో గొడవ పడిందా? అసలు ఆ ఫామ్ హౌస్ ఎవరిది అంటూ పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. అయితే హేమశ్రీకి సురేంద్రబాబును పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, తనకన్నా 20 ఏళ్ల పెద్దవాడిని తనకు కట్టబెట్టారని జీర్ణించుకోలేకపోయిందని తెలిసింది. హేమశ్రీ మరణం వెనుక దారుణమైన నిజాలున్నాయని, ఆమెపై అత్యాచార యత్నం జరిగిందని కథనాలు వచ్చాయి. ఫామ్ హౌస్ లో ఓ మాజీ మంత్రితో గడపాలని కోరగా నిరాకరించిందని, కట్టుకున్న భర్తే హత్య చేశాడని నిజం బయటకు వచ్చింది.